దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రెండో ఆదివారం సర్వీస్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజు వాక్యం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథము చేద్దామండి. లూకా సువార్త లూక్ చాప్టర్ 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి నీ దేహమంతయు వెలుగుమై ఉండను. ఎక్కడి వరకు కలుసుకున్నామండి? చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన ప్రేమల తండ్రి, వాక్యం ద్వారా వచ్చిన బిడ్డలతో నిలబడినాక లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో, మైక్ సర్దుగా ఉన్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేలిగా మాట్లాడి మనకోవచ్చు. ఏసీ అని పరిశుద్ధులను ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకున్నామండి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగాను ఉంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండెను. చాలా బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మరి ఇక్కడ లూక్ చాప్టర్ 11వ అధ్యాయం 34వ వచనంలో ఏముంది? నీ దేహమునకు కన్నే గనుక ఈ కన్ను తేటగా ఉండి నీ దేహం అంతా వెలుగుగా ఉండేది. ఈ లూక్ చాప్టర్ ఎవరు రాశారు? ఈ లూక్ చాప్టర్ ఎవరు రాశారు? బైబిల్ ఎక్కడ చెప్పమండి. లూక్ చాప్టర్ ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఆయన 12 మంది శిష్యులు కాదు, కానీ ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక డాక్టర్ అన్నమాట. ఆయన యొక్క చాప్టర్ రాయలేదు. పక్కన ఏముంది? లూక్ చాప్టర్ పక్కన చూడండి. లూక్ చాప్టర్, యోహాను సువార్త. అపోస్తలుల కార్యములు లూక్ చాప్టర్ ని ఆయనే రాశారు. ఆ వైద్యుడు ఆయనే లూకాగానే అది రచించారనమాట. అక్కడ ఏముంది ఒకసారి చదవండి. నీ దేహమునకు దీపము నీ కన్నే కలగచ్చారమ్మా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంతమంది ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ ఉంది? ఫ్రిడ్జ్ ఉందా? టీవీ ఉందా? వాషింగ్ మిషన్ ఉందా? ఏసీ ఉందా? సరే పక్కన ఫ్యాన్లు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ లైట్ వేసావా? మరి అన్ని ఎలా ఎగుతుంది? కరెంట్ ద్వారా. అదే కరెంట్ ఆగిపోతే వెలుగుతాయా? ఫ్రిడ్జ్ ఆన్ అయిందా? టీవీ ఆన్ అయిందా? ఒక పవర్ వల్ల, ఒక కరెంట్ వల్ల మరి అన్ని వెలుగుతుంది, అన్ని మనం చూడగలుగుతున్నాం. మరి ఈ రోజున మన దేహం వెలిగించబడాలంటే చూడండి, కింద మరి చూడండి, అక్కడే ఉంది. నీ కన్ను తేటగా ఉంటే ఎవరి దేహమంతా? నీ దేహమంతా వెలుగుమయమైంది. ఎప్పుడు? నీ కన్ను తేటగా ఉంటే. ఈ రోజున నీ కన్ను తేటగా ఉన్నాయా? ఈ రోజు నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడి యొక్క మాటలు వినగలుగుతున్నావా? దేవుడి దర్శనం చూడగలుగుతున్నావా? రోజునంట ఒక సహోదరి చెప్తుంది, పాస్టర్ గారు నిన్న నేను నా కన్ను ఉంటాయో తెలుసా? కొమ్మలు ఏంటవి? ఏంటవి? దోసకాయ చూశారు అంటదంట. ఏంటంట? ఇదేంటి, కన్ను దోసకాయ కూడా వస్తాయా? ఆ సహోదరికి వచ్చింది దోసకాయ కన్నులో వచ్చిందంట. పాస్టర్ దగ్గరికి వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు నాకు ఇంట్లో కన్నులో దోసకాయ వచ్చింది పాస్టర్ గారు అని చెప్తుందంట. అంటే కన్నులో దోసకాయ వచ్చినంత మాత్రం నీ దోసకాయ తినాలా? కన్నులో దోసకాయ వస్తే నీ దోసకాయ కూర తినాలా? కాదమ్మా. అక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే కన్నులో తెల్ల చీర కట్టుకొని మళ్ళీ
నువ్వు ఏది గ్రహిస్తున్నావు? దేవుడు దర్శిస్తుంది, దేవుడు దర్శనాలు గ్రహిస్తున్నావా? లేకపోతే దోసకాయ వచ్చిందంటే నీ దోసకాయ కూర వండుకోవాలి అని వాటిని గ్రహిస్తున్నావు? ఈ రోజున వేటిని గ్రహిస్తున్నావు? అంటే మన కళ్ళు తేటగా ఉండేది మనకు దేహం అంతా వెలుగుమయమైపోయింది. అంటే మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేకపోతే అపవాది మనల్ని దర్శిస్తుందా అని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ రోజున నీ కళ్ళు తేటగా ఉన్నట్లా. ఈ రోజున ఈ లోక దేవతలంటే మన కన్నిటికి గుడితనం కలుగజేసి, మరి ఈ రోజున మనం గుడితనం అంటే నాకేం కన్నులేదు కాదు, కళ్ళు ఉంటాయి. కానీ ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధం, ఏది నిజం చూడలేకపోతున్నాం. ఈ లోక దేవతలు మన కంటికి గుడితనం కలుగజేసి ఈ మనోనేత్రులు వెలిగించబడాలంటే, నీ కళ్ళు తెరవబడాలంటే, నీ కళ్ళు తెరవబడాలంటే దేవుడితో మాట్లాడాలి. నువ్వు దేవుడి దర్శనం చూస్తున్నావా? అపవాది దర్శనం చూస్తున్నావా? దేవుడు మాట్లాడుతుంటే గ్రహిస్తున్నావా? అపవాది కూడా రూపం వేసుకొని వచ్చింది. కానీ ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నావా? అపవాది నీతో మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఈ రోజున ఆయన ఏమంటున్నాడు? మనకి ముందుగా మన దేహం వెలిగించబడాలంటే మన కన్ను ద్వారానే. ఇక్కడ ఈ పవర్ అంతా లైట్లు ఫ్యాన్ వెలిగించబడాలంటే ఒక కరెంట్ ద్వారా మన శరీరం వెలిగించబడాలి, మన దేహం వెలిగించబడాలంటే కేవలం ఒక కన్ను ద్వారానే వెలిగించబడింది. అందుకని ఈర్మ్య అంటున్నాడు. చూడండి, ఈర్మ్య గ్రంథము 1:11. దేవుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి. 627 ఈర్మియా 1:11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈర్మియా నీకేమి కనపడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బామరము చెట్టు చూపు కనపడుచున్నదని అడగాలి. చాలా ఒక్క నిమిషం. అక్కడ ఈర్మియా దేవుడు చెప్తున్నాడు, ఈర్మియా నీకేం కనపడుతుంది? ఇప్పుడు మీ అందరికి ఏం కనపడుతుంది? ఇక్కడ మీరందరికి ఏం కనపడుతుంది? మీ అందరికి ఏం కనపడుతుంది? కనపడుతుందా లేదా? దేవుడు వాక్యం కనపడుతుందా లేదా? అక్కడ ఎవరు పెట్టారు? అది పాస్టర్ పెట్టారా? కాదమ్మా, అక్కడ చూడండి అన్నమాట. అందుకు ఈర్మియా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీకేం కనపడుతుంది ఈర్మియా? అందుకు ఈర్మియా బాణము చెట్టు చూప కనపడుచున్నదని చెప్పగా, బాణము చెట్టు చూప ఎవరు పెట్టారు? అక్కడ దేవుడే అక్కడ పెట్టాడు. అని ఈర్మియా దేవుడు తెలియనట్టు నమ్ముతున్నాడు. అసలు నీకేం కనపడుతుంది? పాయింట్ అర్థమైందా? దేవుడే మనల్ని చెప్తాడు. మనకు తెలుసా తెలియదు గ్రహించడానికి మనం ఏమంటాడు? అక్కడ నీకేం కనపడుతుంది? అక్కడ నీకేం కనపడుతుంది? దేవుడు వాక్యం కనపడుతుంది. ఈర్మియా చెప్తున్నాడు, నాకు బాధకు చెట్టు చుమ్మ కనపడుతుందయ్యా. 10వ వచనం చూడండి. యెహోవా చూసారా? ఈ రోజు ఆయన అంటున్నాడు ఈర్మియాతో, నువ్వు భలే కనిపెట్టావే. రోజు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? దేవుడు నిన్ను దర్శనంలో వెంబడిస్తున్నాడు. దేవుడు దర్శనంలో రా సేవ చేయి అంటున్నాడు. ఇది దేవేంటి? సేవ చేయడం ఏంటి? నాకు ఆ యోగ్యత ఉందా? నేను అటు పాటలు పాడగలుగుతానా? దేవుడు పరిచయం చేయగలుగుతానా? దేవుడు తన గొప్పలు ఇవ్వగలుగుతానా? నేను ఆ పని చేయగలుగుతానా అని మనం గ్రహించుకుంటానే ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయనే అడుగుతున్నాడు, కనిపెట్టావా అని. చూసారా? ఈర్మియాతో అంటున్నాడు, నువ్వు బహుగా కనిపెట్టావే. అక్కడ బాధను చెట్టు పెట్టిందే నీకు, కానీ నువ్వు చెబుతావా లేదని దేవుడు కనిపెడితే చెప్తున్నాడు ఈర్మియా, నువ్వు బహుగా కనిపెట్టావు. అక్కడ ఈ రోజున మన ఆత్మీయత ఏంటి? కన్ను మన దేహమే. ఇప్పుడు ఫర్ సపోజ్ అంత చీకటిగా ఉందండి, మనం ఈ ఉండేది ఇలా ఉంటుంది, అంత మనకేమైంది? ఇక్కడ ఎంత వెలుగుగా ఉన్నా కానీ ఈ ఉంటే చూడగలుగుతాం. ఈ లేకపోతే అంత వెలుగున్నా కానీ ఈ లేకపోతే మనం ఎవరు చూడగలుగుతామా? ఏమీ చూడలేము.
అందుకని దేవుడు అంటున్నాడు, నీ కంటే నీ దేహమునకు వెలుగై ఉన్నది. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో 4 కన్నులున్నాయంట. ఎందుకంటే ఇదేం సిస్టర్, మాకు అప్పుడు చెప్పింది గుర్తొస్తుంది. మా పెదాలు కాల్చబడాలి, మా నాలుక కాల్చబడాలి. ఇదేంటి ఈ రోజున కన్ను కాల్చబడాలి అంటున్నావు? కన్నులు కాల్చబడాలి. ఈ రోజున ఈ 4 అంశముల్లో ఏ కన్ను నీలో ఉందో అది కాల్చబడాలి, అది కాల్చబడాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, అప్పుడే దేవుడు వాక్యానుసారంగా మనం నడుచుకోగలుగుతాం. అప్పుడే దేవుడి వాక్యం నిజంగా దేవుడు మనతో మాట్లాడడం గ్రహిస్తాం. ఈ రోజున ఈ 4 కన్ను నీలో ఉన్నాయో గ్రహించి చూద్దాం. మొదటి కన్ను ఆదికాండం తెరవండి, 27:1. ఆదికాండం 27:1. ఇస్సాకు వృద్ధుడై అతడి కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేసేపుకు, నా కుమారుడా అని అతన్ని పిలవగా, అతడు చిత్తమునైన అని అతనితో అడిగు. చాలా ఇక్కడ ఇస్సాకుకి వృద్ధుడైన కారణమున తన కనులకి ఏ దృష్టి వచ్చింది? మంత్ర దృష్టి. అంటే చిన్నవాడు ఎవరో తెలియట్లా, పెద్దవాడు ఎవరో తెలియట్లా, భార్య ఎవరో తెలియట్లా, అక్క ఎవరో తెలియట్లా, ఏం గ్రహించలేకపోతున్నాడు. కానీ కళ్ళు మాత్రం చూస్తానికి బాగానే ఉంటాయి. కానీ ఏ దృష్టి ఉంది? ఏ దృష్టి ఉంది? మంద దృష్టి ఉంది. ఈ రోజు నీకు ఆ దృష్టి ఉందా? ఈ రోజు నీకు ఆ దృష్టి ఉందా? నిజంగా నువ్వు ఆ దృష్టి ఉంటే నువ్వు ఎవరిని గ్రహించలేవు, ఎవరిని గుర్తుపట్టలేవు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈ మాట నాకు కాదులే, మా అక్కకి ఆమొచ్చుంటే సరిగ్గా తెలియదు. ఈ రోజున ఆ మంద దృష్టి నీకుందా? ఈ రోజున ఎవరిని గ్రహించలేకపోతున్నావా? దేవుడు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావా? దేవుడు నీకు సూటిగా మాట్లాడుతుంటే, నిజంగా దేవుడు దర్శనాన్ని వెంబడిస్తుంటే గ్రహించలేకపోతున్నావా? ఈ రోజు ఇస్సాకు గ్రహించలేకపోయాడు. తన చిన్న కుమారుడు ఎవరు, పెద్ద కుమారుడు ఎవరు గ్రహించలేకపోయాడు. ఈ రోజున నీకు ఆ మంద దృష్టి ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ మంద దృష్టి ఉందా? ఈ రోజున ఆ మంద దృష్టి ఉంటే ఒక ఆశీర్వాదం పెద్దవాడికి రావాల్సిన దేశంలో చిన్నవాడికి ఇచ్చేశాడు. ఈ రోజున మనం కూడా అంతే కదండి. తల్లిదండ్రులుగా 2 పిల్లలుంటే ఒక పెద్దవాడిని బాగా చూస్తారు, చిన్నవాడిని చులకనగా చూస్తారు. పెద్దవాడిని బాగా చూస్తారు, చదివే వాళ్ళని బాగా చూస్తారు, చదవని వాళ్ళని ఒక రకంగా చూస్తారు. ఈ రోజున ఆశ్చర్యంలో ఉందంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది, ఇస్సాకు నుంచే స్టార్ట్ అయింది. ఇది మనకి మధ్యలో వచ్చింది కాదు, ఇస్సాకు నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజున నీ బిడ్డల్ని, 2 బిడ్డల్ని ఏ విధంగా చూస్తున్నావు? మంద దృష్టి నీలో ఉంటే 2 వేరువేరుగా చూస్తావు. అదే దేవుడి దృష్టిలో ఉంటే ఎలాంటి వాళ్ళైనా కానీ 2 ఒకటిగా చూస్తావు. ఈ రోజు నీకు ఆ దృష్టి ఉందా? ఆ మంద దృష్టిలో ఉందా? ఇస్సాకు ఉందంటే ఇస్సాకు ఉండటం వల్ల తన చిన్న కుమారుడు ఎవరు గ్రహించలేకపోయాడు, పెద్ద కుమారుడు ఎవరు చూడలేకపోయాడు. ఈ రోజున ఆ మంద దృష్టి మనకుంటే మనం ఏం చేస్తున్నా కానీ మనం గ్రహించలేము, మనం ఏం చేస్తున్నా చూడలేము. చూడడానికి అంతే ఉంటే కానీ ఏంటి ఇలా జరిగిపోయింది? ఈ రోజున నీ జీవితంలో అలా ఉంటే అది కాల్చివేయబడాలంటున్నాడు దేవుడి రోజున. ఆ మంద దృష్టి నీకుంటా? అలానే బైబిల్ గ్రంథం ఇంకొక వ్యక్తికి కూడా మంద దృష్టి ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3:2. 3:2. ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి గలమైనందున అతడు చూడలేక ఆ స్థలమందు పడుకొని ఉండడు. చాలా ఏలీకి మంద దృష్టి ఉండటం వల్ల
గ్రహించలేకపోతున్నాడు. అప్పుడు సమూయేలు దేవుడు పిలుచడం మొదలు పెట్టాడు. అంటే ఈ రోజున నీకు ఆ మంద దృష్టి ఉందనుకో, దేవుడు మాట్లాడుతున్నాడా? అపవాద దర్శనాలు వస్తున్నాయా? గ్రహించలేవు. ఈ రోజు ఏది కూడా మంద దృష్టి కలవాడైనందున తన దేవుడి మాట గ్రహించలేకపోయాడు, దేవుడి దర్శనం చూడలేకపోయాడు. ఈ రోజు ఆ దృష్టి నీలో ఉంటే నువ్వు ఎవరిని తేడగా చూడలేవు. మన కనులకి మన దేవుడికి వెలుగేంటి? మనం వెలుగుగా చీకటి చూసే దేని ద్వారా? ఒక కను ద్వారా. ఆ కనులు మంత్ర దృష్టి గలవైతే నువ్వు దేవుడి వాక్యం సరిగ్గా గ్రహించలేవు. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవుడి వాక్యం ఇక్కడ వింటున్నాను కానీ ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగానే ఉంది కానీ నేను వాక్యం ఏం చెప్పాడు మన వాడు గ్రహించలేకపోతున్నా. ఎందుకు గ్రహించలేకపోతున్నా? ఈ రోజు దేవుడు వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఎందుకంటే నీ కన్నులు మంద దృష్టి గలవై ఉన్నాయి కాబట్టి నువ్వు ఏది సత్యం ఏది అసత్యం గ్రహించలేకపోతున్నావు. నిజంగా నీ హృదయం అంతా పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయం అంతా దేవుడైతే ఆ వాక్యం పోయిన నెలలో చెప్పి వారి రోజున వాక్యం కూడా నీకు గుర్తుండేది. ఎందుకు గుర్తుండట్లేదంటే ఆ దృష్టి మళ్ళింది. ఈ రోజున నీ దృష్టి మళ్ళీపోయింది, లోకమైన పడింది. ఆ దృష్టి మార్చబడాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో కన్ను కాల్చబడాలి. ఈ రోజున నువ్వు తేటగా చూడగలగాలి. ఆ ఈ లోక దేవతలు పడిన కన్నులకి గుడ్డితనం కలిగేసి నీ కన్నులు వెలిగించబడాలంటే ముందుగా నీలో ఉన్నది మంద దృష్టి. అది తీసివేస్తే దేవుడు నీకు నీ కన్నులకి వెలిగిస్తాడు. రెండో మాట చూడండి, కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 7వ వచనం. 489 చదవాలి. కీర్తన గ్రంథము 73:7 వచనం. కొవ్వు చేత వారి కన్నులు వారి హృదయ ఆలోచనలు బయటికి కాడవచ్చుచున్నవి. చాలమ్మా, ఇదే దృష్టి, ఇవే కన్నులు కొవ్వు చేత వారి కన్నులు, కొవ్వు చేత వారి కన్నులు ఏలా హృదయంలో ఆలోచన కూడా బయటికి కనపడుతుంది అంట. హృదయంలో ఆలోచన కూడా బయటికి కనపడుతుంది. దేని చేత? ఇవే కన్నులు, కొవ్వు చేత నింపబడిన కన్నులు. ఈ రోజు నీకున్నాయా? ఆ వాటి కన్నులు నీకున్నాయా? ఈ రోజు నిజముగా కన్నులు నీకుంటే నువ్వు ఏమీ గ్రహించలేవు, ఏమీ చూడలేవు. ఈ రోజున ఆ కన్నులు నీకుంటే నువ్వేమీ చూడలేవు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుడు ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తే వీళ్ళేమంటున్నారు? మమ్మల్ని దేవుడు కాదు నడిపించింది, మోషే నమ్ముకున్న దేవుడు కాదు మమ్మల్ని నడిపించింది. ఈ దూడే మా దేవుడు ఈ దూడే. కొవ్వు పట్టి అది గ్రహించి మర్చిపోయి మతించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, చూసిన సత్యం కూడా పలకలేకపోతున్నారు. వాళ్ళ కన్నులకి ఏమి పట్టింది? కొవ్వు పట్టింది. ఈ రోజు నీ కన్నులకి ఆ విధంగా ఉందా? ఈ రోజు నీ కన్నులకి ఆ విధంగా ఉంటే అత్తెవరో మావెవరో హస్బెండ్ ఎవరో వైఫ్ ఎవరిని గ్రహించలేవు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే నీ కన్నులకి కొవ్వు పట్టింది. ఈ రోజున అవన్నీ తుడిచివేయబడాలంటే నీ కన్నులు వెలిగించబడాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కన్నులు తెచ్చికి వచ్చిన వారి తరము కలదు, వారి కన్నులకు ఎంత పైకెత్తబడిచున్నవి. చాలమ్మా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. నమ్ముతారా? కన్నులు ఎత్తుకెత్తి వస్తాయి. ఈ కన్నులు తలవేడే ఉంటాయి.
ఎత్తుకి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి నేను చెప్పనా? గర్వం వచ్చినప్పుడు. గర్వం వచ్చినప్పుడు ఈ రోజున మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. అదే లేని వాటి కోసం వేగిరబడి అది పొందుకున్నామనుకో మన ఎత్తి మీదకి వస్తాయి రెండు. ఈ రోజున అవి ఉంటే నీ కనులు వెలిగించబడవు. ఈ రోజు నీ కనులు వెలిగించబడవు. గర్వం ఉందా ఈ రోజున? అహంకారమైన మనసు నీలో ఉందా? ఈ రోజున గర్వం ముందు నడుస్తుందంటే లక్ష్యం పడిపోవడానికి, ఈ రోజున పడిపోవడానికే. ఈ రోజున నీకు ఎందుకు అంతగా గర్వం వస్తుంది? ఈ రోజున చాలా మంది ఉన్నవాళ్ళు గర్వపడరంట. ఉన్నవాళ్ళు అసలు గర్వపడరు. ఏమీ లేని వాళ్ళు ఉంటారే వాళ్ళలో వచ్చింది గర్వం. ఆ గర్వం దేనికి వస్తుందంటే వాళ్ళు పడిపోవడానికి. ఈ రోజున ఆ గర్వం నీకు దేనికి వస్తుంది? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మనం గర్వపడాలి, అతిశయపడాలి. దేని బట్టి? కీర్తన గ్రంథం 3:3 చూడండి. 3:3 యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. చాలా మన అతిశయములు దేవుడే. మనం దేవుడి బట్టి గర్వించాలి. అంతేగాని ₹1,00,000 జాబ్ చేస్తున్నాడు నా భర్తను బట్టి గర్వించకుండా సిస్టర్. గర్వించాలి ఎప్పుడు? ముందు దేవుని బట్టి గర్వించాలి. ఆ జాబ్ ఇచ్చిందెవరు? నీ భర్తకి దేవుడేనా? నీకు అంత మంచి ఉద్యోగం ఇచ్చిందెవరు? దేవుడేనా? నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిందెవరు? దేవుడేనా? అంత మంచి వస్త్రాలు ఇచ్చిందెవరు? దేవుడేనా? వాటిని పక్కన పెట్టి ఉన్న వాటిని చూసి నా అంతలో లేదు రోజు. ఏంటి నన్ను పని చేయమంటున్నావు చర్చిలో? నా అంతలో లేదు తెలుసా? నేను ఎవరినో తెలుసా? నాకు క్యాష్ ఏంటో తెలుసా? నాకు క్యాష్ ఏంటో తెలుసా? ఈ రోజు నా గర్వం నీలో వస్తుందంటే పడిపోవడానికి. ఈ రోజు నా గర్వం నీలో వస్తుందా? నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో అందరం పని మారమే. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేయాల్సిందే. ఈ రోజు నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు? నువ్వు దేవుని బట్టి గర్విస్తున్నావు. ఇంకా పడిపోవడానికి, ఇంకా నాశనం అయిపోవడానికి నువ్వు ఈ రోజున గర్విస్తున్నావా? ఈ రోజులో దేని బట్టి గర్విస్తున్నావు? ఈ రోజు నా గర్వం దేని బట్టి నేను నడుస్తుంది? ఈ రోజు చాలా మంది భార్యను చూసి గర్వించే వాళ్ళు లేరంటారా? మా భార్యకి ఎంత పెద్ద చెడు ఉండదో నాకు లేదండి, అంత పెద్ద చెడు ఉంటది. అందరిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, జాబులు బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, చిన్న బిడ్డను బట్టి గర్వించే వాళ్ళు. ఆ బిడ్డలు చిన్నవరండి. చక్కటి అందంగా 2 బిడ్డలు ఇచ్చిన బిడ్డలు ఇచ్చినవరు దేవుడేగా. దేవుడి పక్కన పెట్టి ముందుని చూసి గర్విస్తున్నారు. ఈ రోజున ఆ గర్వపు దృష్టి నీలో ఉందా? ఆ గర్వపు దృష్టి నీలో ఉందా? నువ్వు వెలిగించబడాలంటే ఆ గర్వపు దృష్టిని తీసివేసి. ఇప్పుడు వరకు గర్వముగా ప్రవర్తించావేమో, ఇప్పుడు వరకు గర్వముగా ప్రవర్తించావు, గర్వముగా నడుచుకుంటున్నావేమో ఇంతకాలం, ఇప్పుడు కూడా. కానీ ఈ రోజున నీ కన్నులు వెలిగించబడాలంటే, నువ్వు తేటగా చూడగలగాలంటే ఆ గర్వపు కన్నులు నీలో ఉంటే అవి కాల్చబడాలి. ఆ కొవ్వు పట్టిన కన్నులు నీలో ఉంటే కాల్చబడాలి. ఈ రోజున గర్వము నీలో ఉందనుకోండి, మామయ్య అని పిలుస్తారా? ఎవరు పిలుస్తారు? ఏంటండి ఇక్కడ వచ్చారు? గర్వం మనలో ఉండి కన్నులు నెత్తికొస్తే అత్తనలా మాట్లాడదో తెలిసిందా? భర్తలను ప్రేమించాలో తెలిసిందా? తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో తెలిసిందా? ఈ రోజున నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు? మన యొక్క అతిశయ స్పందము దేవుడే. మనం దేవుని బట్టి గర్వించాలి. అంతేగాని లోకంలో అన్నిటిని చూసి గర్వించవనుకో దేవుడు ముందుగా వాటిని దూరం చేస్తాడు. నువ్వు పడిపోతున్నావు, గ్రహించు. ఇంకా ఇంతకాలం నుంచి నువ్వు దేవుడు గర్విస్తున్నావు. ఆ గర్వం ముందుగా నువ్వు పడిపోవడానికి ఇంతకాలం ప్రవర్తిస్తున్నావు గర్వంతో. ఈ రోజున ఆ కొమ్ము పట్టడం వల్ల మనకి ఎంత ప్రయోజనం? మనకి ఎవరు ప్రయోజనం ఉందా?
చూడండి ఒకసారి ఆ మాట అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. కొవ్వు పట్టిన వల్ల మనకి ఎంత ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం చూడండి ఒకసారి. నేను ఉపమాన రీతిగా వాడిని బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయములో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయములు కొవ్వునది, వారి చెవులు వినటకు మందము లేనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు గ్రహింపడే గ్రహింపను, చూచుట మనం చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. ఈ రోజున అని చాలమ్మా. అక్కడ ఏమనుంది? మన కనులుగానే ఉన్నాయి, కానీ ఈ రోజున ఆ కొవ్వు పట్టిన గర్వము కనులు మనలో ఉంటే ఎంత ప్రమాదకరం అంటే మనం చూస్తాం కానీ మనం గ్రహించలేము. చూస్తున్నాం, ముందు దృష్టి ఉంది ఎవరికి? ఇస్సాకుకి. తన పెద్ద కుమారుడు ఎవరు గ్రహించారా? చిన్న కుమారుడు ఎవరు గ్రహించారా? పెద్ద కుమారుడు రావాల్సిన ఆశీర్వాదం చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మంద దృష్టి ఉండటం వల్ల. ఈ రోజున నీ కనులకి మంద దృష్టి ఉండటం వల్ల, గర్వపు దృష్టి ఉండటం వల్ల నువ్వు ఏమి చూసినా కానీ వాడికి గ్రహించలేవు. ఏమి చూసినా గ్రహించలేవు. చిన్నపిల్లలు చెప్తా ఉంటారు, మేము ఎంత చదివినా మాకు ఏమి గుర్తుండట్లేదమ్మా, మేము ఎంత చదివినా ఏం గ్రహించలేకపోతున్నామమ్మా. ఈ రోజున నీ కనులకి ఆ గర్వపు దృష్టి ఉండేమో, ఉండటం వల్ల ఏమి గ్రహించలేవు. వింటావు, ఏం ప్రయోజనం? దానివల్ల నీ వల్ల యూజే లేదు. ఈ రోజున ఆ దృష్టిలో ఉంటే అవి ఏం చేయాలి? తెరవబడాలి. నీ కళ్ళు తెరవబడాలా లేదా? ఈ రోజున మూసుకుపోయి మంద దృష్టి వల్ల నీ కళ్ళు మూసుకుపోయి, గర్భ దృష్టి వల్ల నీ కళ్ళు మూసుకుపోయి, ఆ రెండు కాక ఇంకొక మాట, ఇంకొక కళ్ళు చూడండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. తన మనసులోని ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, ఆమె స్వరము వినబడక ఎంతవరకు నీవు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా చాలమ్మా. అక్కడ అన్న అన్నది ఏమన్నాడు అన్న? దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. దేవుడు మన ప్రార్థన వినేవాడా కాదా? ఈ రోజున దేవుడికి ప్రార్థన వినేవాడా కాదా? నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూడడా? చీకటి పాపం చేస్తుంటే దేవుడు చూడడా? నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే దేవుడు చూడడా? నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే దేవుడు చూడడా? ఎవరితో మీటింగ్ చేస్తున్నా, డేటింగ్ చేస్తున్నా, చాటింగ్ చేస్తున్నా, దేవుడు చూడడా? అన్నా చెప్తుంది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. ఈ రోజున నీవు ఏ పాపము చేస్తున్నా దేవుడు చూస్తాడు. దేవుడు గమనించేవాడు. దేవుడు మన నడక పడక, మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్ని చూసేవాడు. నీ కనులకు గర్వం వచ్చిందని చూడరా? నీ కనులు గర్వం ఎత్తిపోయి కొవ్వు పాటిని
అదృష్టి గలవారిగా ఉన్నాయి. దేవుడు చూడడా, ఆయన చూసేవాడు. ఇంకొక మాట చూడండి, ప్రసంగి గ్రంథము 5:2. ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు మీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున ఏంటంట, నీ మాటలు కొద్దిగా ఉండవలేదు. నీవు దేవుడి సన్నిధికి అనాలోచనగా రాకూడదు. అనాలోచనగా మనం వస్తే దేవుడి సన్నిధిలో వాక్యం చెప్తుంటే ఈ వాక్యం పోతుందట. ఇటు పెట్టి అడిపోయింది, ఇటు పెట్టి ఇడిపోయింది. అంటే దేవుడి సన్నిధి మనం ఎలా రావాలి, ఏ విధంగా రావాలి? సంతోషంతో, ఆనందంతో, మంచి ఆలోచన కానీ దేవుడి సన్నిధి రావాలి. అంతేగాని ఎప్పుడు శ్రమ ముందు తెచ్చుకొని ఎప్పుడు ఏడవడే కాదు, దేవుని స్తుతించే మనగా ఉండాలి. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ చదువుతున్నావా, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయా, మరి చదువుతున్నావు, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతావా? ప్రిపేర్ అవుతావా లేవా? ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే, నేను చదువుకునే అన్ని దాంట్లో వస్తే నీకు ఖచ్చితంగా పాస్ అవుతాను నమ్ముకుందాం. మరి ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు అన్నా చెప్పింది ఆయన ప్రార్థన వింటున్నాడని, నువ్వు అంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడా వినడా? విన్నా కూడా నీకు అనాలోచన, నిజంగా నా కార్యం జరిగిందంటావా? నిజంగా నా వర్క్ మారుతాడా? మార్పు వచ్చిందా? నా గవర్నమెంట్ అరవబడిందా? నా పిల్లలు దొరుకుతారా? అనాలోచన దేవుడి సన్నిధిలో పనికి రాదు. నువ్వు నిజంగా అనాలోచనగా వస్తే ఆయన నీ హృదయం ఎరిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆ మాటలు కట్టివేయి, ఆ మాటలకు పలకమాకు, అనాలోచన మాటలు పలకమాకు. దేవుడి సన్నిధిలో క్రైస్తవ బిడ్డలు ఒక వాగ్దానాల మీద ఆధారపడి ఉంటాడు. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చారా అంటే, నా పట్ల ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మాలి. అంతేగా నిజంగా అవే ఇదంతా అనాలోచన దేవుడి సన్నిధిలో పనికిరాదు. ఈ రోజున దేవుడు దర్శనంతో మాట్లాడుతున్నాడంటే దర్శనం బట్టి నెరవేరుస్తాడు అని నమ్మాలి. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, ఒక అనాలోచనగా వస్తున్నావేమో. నిజంగా బయటికి ఏమో దేవుడు గొప్ప, ఆయన గొప్పవాడు అయితే నాకేం ఇష్టములు అన్నాడు దేవుడు. అందరినీ ఈ అమ్మాయి చాలా ప్రార్థన ఉన్నాడు, కానీ ఈ హృదయంలో దేవుడు చేస్తాడంటావా? ఆ యొక్క అనాలోచన హృదయం ఎరిగి వాడు అంటున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనతో రామాకు. అనాలోచనతో వచ్చినా ఆయన మన హృదయం ఎరిగిన దేవుడు. మనం ఏమనుకుంటున్నామో అవన్నీ ఆయనకు తెలుసు. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అన్ని ఆయనకు తెలుసు. మనం ఎలా ప్రార్థిస్తున్నామో అన్ని ఆయనకు తెలుసు. అందుకని ఇంకొక మాట చూడండి ఒకసారి, పరమగీతల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. అక్కడే కనిపిస్తుంది, నా సహోదరి ప్రాణేశ్వరి చూపుతో నా హృదయమును ఈ ఆహారములో ఒకదాని చేత చాలా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను చెప్తుంది. ఏమని దేవుడు చెప్తున్నాడు సొలొమోనుకి? ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క చూపు ఎలాంటి చూపు? ఇక్కడ ఆమె చూపు ఏ విధంగా ఉంది? ఆమె చూపు ఏ విధంగా ఉంది? ఒక విశ్వాసం కలిగిన చూపు. రెండోది వినయము కలిగిన చూపు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు సొలొమోనుకి, ఈ చూపు ఈ రోజున వినయముగా ఉందమ్మా, విశ్వాసంతో కలుగుతున్నావమ్మా. దేవుడు నడగలుగుతున్నాడా? ఈ రోజున నీ చూపు ఏ విధంగా ఉంది? ఎందుకు నీ కన్ను తెరవబడాలంటే నీ చూపు, నీ కన్నులు చూసే చూపు
ఉండాల్సింది ఓర్పు, సహనం, వినయం, తగ్గింపుదనం కావాలి. ఈ రోజు నీకు అవన్నీ ఉన్నాయా? ఒక వినయముగా ప్రవర్తించగలుగుతున్నావా? ఒక విశ్వాసముగా పలకగలుగుతున్నావా? ఈ రోజున పాస్టర్ గారు ప్రార్థన చేసి తల మీద చేయబడి ప్రార్థన చేసి కలుగును గాక అని దేని బట్టి అంటాడు? విశ్వాసంతో వీళ్ళ జీవితంలో కార్యము జరిగింది గాక అంటాడు. అంటే విశ్వాసం పాస్టర్ గారికి ఉంది, మీ పట్ల కార్యం జరుగుతుంది. నీకుందా విశ్వాసం? నీ పట్ల కార్యం జరుగుతుంది. నీకున్న ఈ రోజున విశ్వాసం నిజంగా నా కుటుంబం కట్టబడింది, దేవుడు బలంగా వాడబడతా, అటు విశ్వాసం నీకుందా? ఈ రోజు సొలొమోను దేవుడు పొగుడుతున్నాడు, నీ చూపు వినయం కలిగిన చూపమ్మా, ఎంత గొప్ప విశ్వాసము తల్లి సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. మరి ఈ రోజు నీ చూపు ఏ విధంగా ఉంది? నీ చూపు ఏ విధంగా ఉంది? విశ్వ చూపు ఉందా ఈ రోజున నీకు? మత దృష్టి చూపు కలిగి ఉందా? గర్వపు చూపు ఉందా? ఎందుకు నీ కన్నులు తెరవబడాలంటే ఈ రోజు నీ చూపు ఏ విధముగా ఉంది? నిజముగా ఏ విధంగా ఉంది నీ చూపు? ఆలోచించు. చూపు ఏంటి? చూసి అన్ని నావే అనుకుంటాడు, అంతేనా? చూసి అన్ని మనమే అనుకుంటారు చిన్నపిల్లలు. ఈరోజు నా విధముగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ చూపులో ఏదో కొంచెం తేడా వచ్చింది, ఏదో నీ చూపుకి జబ్బు వచ్చింది, ఏదో నీ చూపుకి పాపం పట్టింది, అందుకని నీ కన్నులు తెరవబడాలి. నా కన్నులు తెలిసే ఉన్నాయి, నేను చూస్తున్నాను సిస్టర్ అని మీరు అనొచ్చు. మనోనేత్రము వెలిగించబడాలంటే మనోనేత్రం వెలిగించబడాలి. ఆ కన్నులకి మూడు వచ్చినాయి: మంత్ర దృష్టి, గర్భపు దృష్టి, కొంగ దృష్టి. ఏ దృష్టి? వినయము గల చూపుందా? విశ్వాసం కలిగిన చూపుందా? నిజముగా విశ్వాసం కలిగిన చూపుంటే నీ కన్నులు తెరవబడాలి. నిజముగా కన్నులు ఎందుకు తెరవబడాలి అంటే విశ్వాసం కలిగిన చూపు మనలో ఉండగలగాలి. అలాగే ఇక్కడ మంచి మాట ఉంది. ఏం మాట? విశ్వాసం, వినయం. మరి ఇంకొక మాట ఉంది, చూస్తారా? అది చూడండి ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏం చూపుంది? ఇక్కడైతే వినయం, విశ్వాసం, మంచి చూపే ఉంది అని మనం అనుకుంటున్నాం. మరి ఈ చూపు నీలో ఉండే గ్రహించు. 39:7. తర్వాత అతని యాజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి ఇదే కన్ను, ఇదే కన్ను, ఇదే కన్ను కన్ను వేసింది. ఏ కన్ను? పాపపు కన్ను. ఈ రోజు ఈ పాపపు కన్ను నీలో ఉంటే నీ కన్ను తెరవబడాలి. ఈ రోజున కళ్ళకు ఒక అమ్మాయి అంటుంది, పొరపాటు చూసా అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి, మరలా చూస్తున్నాడు. ఏ చూపు? పాపపు చూపు. ఈ రోజున కన్ను నీలో ఉందా? పొరపాటుగా వీడియో చూసేటప్పుడు వ్యర్థమైన వీడియో వచ్చింది, చూడగానే దృశ్యం నీలో వచ్చింది, అదే చూస్తున్నావంటే ఆ పాపపు కన్ను నీలో ఉండటం వల్లే. ఆ చూపు నీలో ఉంటే నీ కన్నులు తెరవబడాలి. ఈ రోజు నా కన్నులు నీలో ఉంటే తెరవబడాలి. నీ కన్నులకి భార్య ఏదో, అక్క ఏదో, చెల్లి ఏదో, వదిలి ఏదో ఎవరు తెలియట్లా, అక్రమ సంబంధం. ఈ రోజు నీ కన్నులు తెరవబడాలి. పాపపు చూపు నీలో ఉందా? ఆ విశ్వపు చూపు నీలో ఉందా? ఆ ఓడవలే చూపు నీలో ఉందా? నీ కన్నులు తెరవబడాలి. ఈ రోజు నీ కన్నులు తెరవబడాలి. అక్కడేమో విశ్వాసము కలిగిన చూపు మంచిది, వినయము కలిగిన చూపు. మరి నీకు ఈ రోజు ఏ చూపు ఉంది? ఈ రోజు నీకు ఏ కన్నులుగా, నువ్వు ఏ చూపుగా చూస్తున్నావు? నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? నువ్వు ఎలా చూస్తున్నావు? ఏ చూపుతో నువ్వు చూస్తున్నావు? ఈ రోజు ఆ పాపపు చూపు నీలో ఉంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమే. ఈ రోజు నువ్వు ఏ చూపు కలిగి చూస్తున్నావు? దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుడి సన్నిధిలో పాటలు పాడుతున్నా, పరిచయం చేస్తున్నా, వాక్యం అందిస్తున్నా, దేవుడిని ఎదుగుతున్నా, కానీ ఇంకా నీలో ఆ చూపు ఉందేమో, ఆ కన్ను చూపు నీలో ఉందేమో గ్రహించు. నిజంగా నీకు ఆ విధంగా చూస్తున్నారని ఎవరికి తెలిసింది?
ఆయనకి అంతా తెలుసు. ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశంలో నుంచి వంగి చూస్తున్నాడు. మనమైతే ముందు పెట్టుకొని చూస్తాం, ఫోన్ వ్యర్థమైనది ముందు పెట్టుకొని చూస్తాం, రెండు కళ్ళు పెద్ద వేసుకొని చూస్తాం, వ్యర్థమైన పాపిష్టి పనులు. కానీ ఆయన ఆకాశంలో నుంచి వంగి చూస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావు, నేనేం చూస్తున్నా, ఎవరేం చేస్తున్నారని. ఈ రోజున నువ్వు ఏ చూపుతో ఎవరిని ఎలా చూస్తున్నావో ఆయన గ్రహించి నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆ పాపపు చూపు నీలో ఉంటే నీ కన్ను తెరవబడాలి. ఆ విశ్వపు చీలో నీళ్ళు ఇంకా ఉందా? ఈరోజు ఇంకా ఉందా పాపపు చూపు? ఉండటం వల్ల నీకు ఏం ప్రయోజనం కాదు, ఇంకా మరణమే. ఈ రోజున నువ్వు ఏ చూపుతో ఎవరిని ఎలా చూస్తున్నావో నీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావు. కానీ హృదయం ఎరిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు చూసే చూపు కరెక్ట్ కాదు. ఈరోజు ఇప్పటికైనా మానేసి, ఇప్పటికైనా విడిచిపెట్టు ఆ పాపంని, ఇప్పటికైనా విడిచిపెట్టు ఆ వీడియోని, ఇప్పటికైనా విడిచిపెట్టు ఆ చాటింగ్ని. ఇంతకాలం దేవుడు చూస్తానే వచ్చాడు. ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టవా? ఇప్పుడు కూడా విడిచిపెట్టవా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలము ఆ పాపకు చూపు, ఇంకెంత కాలము ఆ కోపము చూపు, ఇంకెంత కాలము? ఈ రోజున ఆ కాలము జరిగించిన వాడు సర్వనాశం వాడి కొని తెచ్చుకున్నట్లే. ఈ రోజున ఆ చూపు నీలో ఉందా? ఆ చూపు నీలో ఉందా? ఉండటం వల్ల నీకు ఏమి ప్రయోజనం లేదు, ఏమి ప్రయోజనం లేదు. ఆ పాపము చూపు నీలో ఉంటే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ రోజున ఆ మరణం సేహిద్దామనుకుంటున్నావా? ఆ మరణం కావాలనుకుంటున్నావా? ఈ రోజున నువ్వు ఏమనుకుంటున్నావు నీ జీవితంలో? నేను చూస్తుంది నాకు రెండే కళ్ళు ఉండే, ఈ రెండు కళ్ళలో ఇంత అర్థం ఉందా జాన్సీ అంటే ఉంది. బైబుల్ ఊరికనే పెట్టలేదండి, పరిశుద్ధ గ్రంథము ఏదో ఊరికే పెట్టా. ఇది సత్యం, అసత్యం కాదు. మనము ఉంటాం అనాలోచనగా, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాసిన లిఖితములు ఈ రోజున దేవుడితో మాట్లాడుతుంటే నిజంగా నాకు మందు దృష్టి ఉందా? ఉందేమో. బిడ్డని వేరుగా చూడడం, గర్భ దృష్టిలో ఉందేమో. ఇంకా అక్కంకు బందిన దృష్టి నీలో ఉంటే ఇంకా మార్చుకో, విడిచిపెట్టు. వాడిని విడిచిపెట్టాలి అంటే మనం పాపపు దృష్టి ఉంటే విడిచిపెట్టాలి. వినయము కలిగిన చూపు, విశ్వాసం కలిగిన చూపు నీలో ఉంటే, మనలో ఉంటే మనలో కార్యసిద్ధి జరిగింది. అంటే మనలో లేకపోతే ఈ విశ్వపు చూపు, పాపపు చూపు మనలో ఉంటే మన కనులు వెలిగించబడతాయా? మన కనులు వెలిగించబడతాయా? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ టమాటాలు ఎంతమంది తెలుసండి? వంకాయలు ఎంతమంది తెలుసు? తెలుసు వంకాయలు. సరే దోసకాయ ఎవరు తెలుసు? కూర అంతా ఏమైంది? మంచి మసాలా వేసుకుంటే మంచిగా తినేయచ్చు కదా. కానీ ఆ దోసకాయ చెడిపోయిన దోసకాయ, కులిపోయిన దోసకాయ, చేదు దోసకాయ వేసుకుంటే ఒకటి ఏమైంది? ఎంత అల్లం పేస్ట్ మసాలా వేసినా ఏమైపోయింది? చేదుగానే ఉంటుంది. మరి ఈ రోజున నీ దేహమంతా ఆయన ఆలయమై ఉన్నప్పుడు ఆ దేహంలో విశ్వం చూపుంటే బాగుపడతావా? ఈ రోజు నా కోపము చూపు నీలో ఉంటే బాగుపడతావా? ఆ గర్వపు చూపు నీలో ఉంటే బాగుపడతావా? ఆ పాపము చూపు నీలో ఉంటే నీ ప్రాణం దేవుడు ఆనందిస్తాడా? ప్రశ్న. ఈ రోజు ఆ పాపము చూపు నీలో ఉంటే, ఆ కోపము చూపు నీలో ఉంటే, ఆ విశ్వ చూపు ఒకరిని మంచిగా ఉంటే, ఘోరమైన చూపు నీలో ఉంటే, నువ్వు ఈ రోజు ఎంత కన్నీటి ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం వెళ్ళదు. గ్రహించు. నువ్వు ఎంతగా దేవుడి సంగ బలిపీఠం పట్టుకొని యేసయ్యా 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 అన్నా కానీ ఆ ప్రార్థన పరలోకం వెళ్ళదు. ఈ రోజున నీ కన్నులు ఎందుకు తెరవబడాలంటే ఇవి నీలో ఉన్నాయేమో గ్రహించు. ఈ రోజున దేవుడు కన్నులు ఒక బిడ్డని తాకాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 24 ఒక్కసారి తెరవండి. సంఖ్యాకాండం 24 కన్నులెత్తి ఇశ్రాయేలును
కనులైతే ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చెప్పున చూచినప్పుడు దేవుడుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. చాలమ్మా, ఇతనికి ఏ కను దృష్టి? బిలాము కన్నులెత్తి చూచినప్పుడు దేవుడి ఆత్మ తన మీదకి వచ్చింది. ఈ రోజు దేవుడి ఆత్మ నీ మీదకి ఎందుకు రావట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి ఎందుకు రావట్లేదు? నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? నువ్వు పాడుతున్న పాటకి ఎందుకు అంత స్వరం రావట్లేదు? నువ్వు చేసిన పరిచర్యకి ఎందుకు అంత ప్రతిఫలం రావట్లేదు? నువ్వు దేవుడు ఎంత గొప్పడిపోయినా కానీ అంతే ఎదుగుతున్నా ఎందుకు నూరెట్లు అవ్వట్లేదు? ఎందుకు నువ్వు ఫలించట్లేదు? ఈ రోజున ఈ కనులు నీలో ఉన్నాయేమో గ్రహించు. ఈ కనులు నీలో ఉన్నాయేమో గ్రహించు. ఈ కనులు నీలో ఉండడం వల్ల నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ రోజున బిలాము కనులు ఏ విధంగా ఉన్నాయి? కనులు తెరవబడినప్పుడు దేవుడి ఆత్మే బిలాము మీదకి వచ్చింది. ఈ రోజున అందరూ అంటారు, మాట్లాడవా యేసయ్య, మాట్లాడవా, నాతో మాట్లాడవా, నాకు కనపడి యేసయ్య, నన్ను దర్శించేసే, నాతో మాట్లాడే అంటాడు. దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? ఈ 4 కన్నులు నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడా? ఈ రోజున దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లా? ఎంత కాలమైంది నువ్వు దేవుడి దర్శనాలు చూసి? ఎంత కాలమైంది దేవుడు నీతో మాట్లాడి? నువ్వు రోజు మాట్లాడుతున్నా, నీతో ఎంత కాలమైంది దేవుడు నీతో మాట్లాడి? మొక్కగా దేవుడు ఎంత కాలమైంది నిన్ను దర్శించి? ఎంత కాలమైంది నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు నా ప్రార్థన అంత దూరం కూడా వెళ్ళట్లేదంటే కేవలం నీలో ఈ చూపులు ఉన్నాయేమో, ఈ కను చూపులు నీలో ఉండటం వల్ల నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆలకించడు దేవుడు. ఎంత జనరేటర్ కాదు కానీ ఇన్ని లైట్లు, మంచి లైట్లు అన్ని పెట్టారు పాస్టర్ గారు, ఇంత శృంగారం కట్టించాడు. కానీ కరెంట్ లేకపోతే ఏమన్నా యూజ్ అయ్యి వల్ల? కరెంట్ ఉంటే అన్నీ ఎదుగుతాయి, అంత మంచిగా అంతా చూడగలుగుతాం. కరెంట్ ఉంటేనే చూడగలుగుతాం. మరి ఈ రోజున నీ దేహం కన్ను వెలిగించబడితేనే నీ దేహం అంతా వెలిగించబడింది. ఈ రోజున నువ్వు ఎందుకు వెలిగించబడట్లేదు? నీ కన్నులో జబ్బు వచ్చింది, నీ కన్నులు పాపిష్టి కన్నులుగా మార్చబడ్డాయి. ఈ రోజు నీ కన్నులు వెలిగించబడాలి. ఆ ఒక్క మాట చదివి ముగిస్తాను చూడండి. ఇందాక చదువుకున్న ఫస్ట్ లూకాసు 11:34 కన్నులు తెరవబడాలా లేదా? ఈ రోజు నీ కన్నులు వెలిగించబడాలా లేదా? చూడండి, ఇందాక చదువుకున్నాం కదండి. నీ దేహమునకు దీపము కన్నే గనుక ఏంటంట? కళ్ళల్లో కళ్ళలో ఏదైనా నలుగు కానీ ఏదన్నా దుమ్ము కానీ పడితే మనం చూడగలుగుతామా? తేనెగా చూస్తామా? తీసుకుంటేనే మళ్ళీ తేనెగా అందరూ చూడగలుగుతాం. ఈ రోజున నీ కళ్ళకి ఈ 4 ఉంటాయంటే తేనెగా చూడగలుగుతావా? ఒక్క చిన్న నలుసు పడితే చూడలేదు సిస్టర్. 4 ఉంటే ఏం చూడగలుగుతాం? అదే దేవుడు అంటున్నాడు, నీ కళ్ళు తెరవబడాలంటే ఈయనని విడిచిపెట్టు, దేవుడి సన్నిధిలో ఒప్పుకో. దేవుడి సన్నిధిలో కప్పుకోవడం వల్ల భయం కలిగింది. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధిలో విడిచిపెట్టు. నీ కన్నులు వెలిగించబడాలి, నీ కన్నులు తెరవబడాలి. ఈ రోజున నీ కన్నులు తేలికగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండను. ఈ రోజున నీ కన్నులు తేటగా ఉంటేనే నీ దేహం అంతా వెలిగించబడింది. నీ దేహం అంతా వెలిగించబడాలంటే, నీ దేహం అంతా అగ్నిచేత మండించబడాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ 4 కన్నులు నీ దేవుడి సన్నిధిలో తెరవబడాలి. ఈ 4 కన్నులు మనలో ఎవరికి ఉన్నా ప్రతి కన్ను తెరిపించబడును గాక. ఈ రోజు ఈ 4 కన్నులు నీలో ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రాదు. ముందుగా నీకు ఏ కన్నులు ఉన్నాయి? మంద దృష్టి కన్నులు నీలో ఉన్నాయా? గర్వము కన్నులు నీలో ఉన్నాయా? వినయము కలిగి
కనులు నీలో ఉన్నాయా? లాస్ట్ గా పాపపు కనులు నీలో ఉన్నాయా? కోపం కనులు కూడా ఉంటాయి. ఉందా? ఆ కోపం కనులు నీలో ఉన్నాయా? ఒకరు మంచి పని వేసుకుంటే వారమే కనులు నీలో ఉన్నాయా? ఈ రోజు ఏ కనులు నీలో ఉన్నాయో గ్రహించు. ఈ రోజు నిజముగా కనులు నీలో ఉంటే అన్నా చెప్పింది దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని. నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని? ఈ కనులు నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దామండి. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ కనులు నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించు. ఈ రోజున నీ కన్ను తెరవబడాలి. తేటగా నువ్వు చూడగలాలంటే, నీ దేహము వెలిగించబడాలంటే నీ కన్ను తేటగా ఉండాలి. ఆయన కన్ను తేటగానే ఉంటాయి. మనందరినీ వాడే చూస్తున్నాడు. మరి నీ కన్ను ఏ విధంగా ఉంటాయి? ఈ రోజున నీ కన్ను తెరవబడాలి. నీ కన్ను వెలిగించబడాలి. నీ హృదయంలో ఇంకా ఈ విధముగా నీ కన్ను ఉంటే తెరవబడాలి. అడుగు, అయ్యా నా కన్నులు వెలిగించు ప్రేమ, నా కన్ను తెరు ప్రేమ. ఈ మందు దృష్టి కన్నులు నాకు ఉండకూడదు నాయన. బిడ్డలు ఒక రకంగా, భర్తలు ఒక రకంగా, అత్తలు ఒక రకంగా, తోడుకోడలు ఒక రకంగా, ఈ కన్నులు నాకు వద్దు ప్రేమ. అందరినీ ఒకే రకంగా చూసి కన్నులు నాకు దయచేయి ప్రేమ. ఈ గర్వపు కన్నులు నాకు వద్దయ్యా. నేను ఎప్పుడు నిన్ను బట్టే గర్వించా. నీవే నా అతిశయ స్పందన ప్రేమ. నేను ఎప్పుడు ఈ విధంగా గర్వించకూడదు నాయన. నీ కన్నులు ఈ రోజున గర్వమెక్కి కొవ్వు పట్టినయా? ఈ రోజున ఏ కన్నులు నీకున్నాయి? కోపం కన్నులు నీలో ఉన్నాయా? ఎందుకు నీకు విపరీతమైన కోపం వస్తుంది? ఆ కోపం కన్నులు నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఓరవలేని కన్నులు నీలో ఉన్నాయా? ఒకరు మంచి బట్టలు వేసుకున్నా, కొంతమంది ఇల్లు కట్టుకున్నా, కొంతమంది ఉన్నతమైన జాబ్ చేస్తున్నా, ఓరవలేని కన్నులు నీలో ఉంటే దేవుని ప్రార్థన అంగీకరించడు. ఈ రోజున ఆ పాపపు కన్ను, ఆ విశ్వపు కన్ను నీలో ఉందా? ఆ కన్ను వేసింది కానీ, కన్ను వేసినా కానీ యోసేపు ఆ కన్ను నుంచి మళ్ళించబడ్డాడు. ఈ రోజున నీకే కన్నులు ఉన్నాయి. ఇంకా పాపపు ఆలోచనలు, పాపపు కన్నులు, పాపము ఆ విధముగా ఉంటే ఒప్పుకో దేవుడి సన్నిధిలో. అయ్యా ఆ వీడియోలు నేను చూడనయ్యా, అక్రమ సమాధానం ఏం చేయడం ప్రేమ, ఈ ఘోర పాపిని క్షమించిన ఆయన హృదయపూర్వకంగా ప్రార్థనలోకి విన్నాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రేమ. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాక్యం గారు మాతోనే మాట్లాడడం ప్రేమ. మమ్మల్ని ఎంతగానో నాయన అయా మాట్లాడి మీరు సరి చేసుకోవాల్సిన మాకు తెలియపరిచినట్టు నీకు వందనాలు ప్రేమ. అవునయ్యా మా కనులకు ప్రేమ అయా తండ్రి నాయన వెలిగించబడాలి. నీ దేహమునకు అయా కంటే భాగ్యం అంటున్నావు ప్రేమ. అయా కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలిగించబడింది అంటున్నావు అయ్యా. మేము ఎప్పుడు ప్రేమ అయా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన వినేవాడు కదయ్యా, మా ప్రార్థన అంగీకరించేవాడు ప్రేమ. అయా ఈ కన్నులు పెట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వేం ఆలోచిస్తావు ప్రేమ? ఈ మంద దృష్టి మనం వద్దు ప్రేమ, తొలగించున్నాయినా. ఈ గర్వం దృష్టి తొలగించయ్యా, ఈ పాపం దృష్టి తొలగించు ప్రేమ. వినయము నాయన, విశ్వాసం దృష్టి మాకు దయచే ప్రేమ. ఎప్పుడు నేను భయభక్తులు కలిగి జీవించే కృప మాకు దయచేయ్యా. ఈ కోపం దృష్టి నాయన, ఈ ఓరవలైన తనం తీసివేసేది ప్రేమ. నీ మంచి దృష్టి మాకు దయచేయ్యా. నీ కన్ను నాయన తేటగా మనం చూస్తున్నప్పుడు అయ్యా మా కన్నులు కూడా తేటగా చూడగలగాలి, మా కన్నులు వెలిగించబడాలి ప్రేమ.
మనోనేత్రము వెలిగించబడాలి ప్రేమ. నీవు ఇచ్చిన దర్శనం మీరు చూసే కృప మాకు దయచేయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాకే అని అంగీకరించే కృప మాకు దయచేయండి అయ్యా. ఎప్పుడు మేము వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ నామాన్ని మీరు మరింత మహిమపరచుకోండియా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమైపోతున్నాడు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిపేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.